వైశాఖ పురాణం మనం 27వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 26వ అధ్యాయ పరంగా వాల్మీకి జన్మ అనే అంశం గురించి చెప్పుకున్నాము. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంశమేమిటి అంటే ఈ అధ్యాయపరంగా కలిధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి, దయయుంచి ఈ వివరములు నాకు తెలియచెప్పగోరుదును అని అడిగను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తమములే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానముల యందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీనినన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథాశ్రవణము ఇవన్నీయును సద్యోముక్తిదాయకములు సుమా. రోగము, దారిద్ర్యము వీనికి లోబడి స్నానాధికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వ పుణ్యకార్యములను చేసినంతటి ఫలమును పొందును. పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపమును పొందును. శరీరారోగ్యం సరిగా లేనిచో శ్రీహరిని మనస్సున తలపవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులును దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారు ఎవరుందురు, ఎవ్వరూ ఉండరు అని భావం. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు అంటే భార్య లేని వారుట, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలం. సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను, స్నానాదులను చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు, అందు సందేహం లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన, గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్యఫలం కలుగును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు, చెబుతాను వినుము. ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మహీనమగు ఆనర్త దేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి
పాపకార్యముల యందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంకిలమగు ప్రదేశమును ఆహా ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరెను. అచ్చటనున్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచూ ఇట్లనిరి: కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము. దయాపుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒకే ఒక్క మారు స్మరించి దానము చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనిచుండిరి. ఆ సమయమున నారదుడు అచటకు వచ్చెను. అచట ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను. అచ్చటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడు ఇట్లనెను: మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందము పట్టలేక నాట్యమాడుచూ నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఇట్లా నాట్యం చేసింది మరి కలిపురుషుడు కదా. చూద్దాం. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపచేయుననిను అనిన సంతోషమును ఆపుకొనలేకపోయితిని. మీకొక విషయమును చెప్పుచున్నాను వినుడు. శిస్నమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషనని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టతరము. కావున నేను శిస్నమును నాలికను పట్టుకొంటిని అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను: జిహ్వను నిగ్రహించుకున్నచో, ఈ రెంటినీ నిగ్రహించుకున్నచో పరమాత్మయగు శ్రీహరిదయ ఈ యుగమున సులభ సాధ్యం. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది. కావున మీరీ దేశమును విడిచి ఎచటికైనా వెళ్ళుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూను తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలయునని అనిపించెను. తేజశాలియు వ్రతమహితుడను అగు అతడు దండకమండలములను జటావల్కలంబులను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములనాచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి, శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయిరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభక్రియలు సామాన్య క్రియలైనవి. భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరకు సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావం కలవారుగను ఉండిరి. మనసునందొకటి, మాటయందు మరొకటి, పనియందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి. త్రికరణ శుద్ధి లేకపోవటం అన్నమాట. విద్యాభ్యాసం పారమార్థికముగాక హేతు ప్రధానముగా భావింపబడెను.
అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులయ్యిరి. ఉత్తములను ఎవరును గౌరవించుటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణు భక్తి జనులలో కనిపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మహీనములై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులు సన్యాసులైరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చెప్పువారే, అందరూ దానమును స్వీకరించువారే, సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తలచువారే, ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుకొనుచుండిరి. అభివృద్ధిలో ఉన్న వారిని చూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను, తక్కువ జాతి వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. సాయిరాం. కొందరు వేశ్యాసక్తులై ఉండిరి. సజ్జనులు అవమానపడుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండిరి. పాపాత్ముల దోషములను గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించుచుండిరి. జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు, రక్తమునే త్రాగును. అట్లే జలగ స్వభావం ఏమిటి? రక్తాన్ని పీలుస్తుంది అది. అట్లాంటి జలగ స్తనముపై వ్రాలి పాలను త్రాగదు, రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యను, ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములను విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయస్సున ప్రసవించుటలేదు. నటులు నర్తకులు వీరి ఎందు ప్రజలు ప్రేమనంది ఉండిరి. వేదాంత శాస్త్రాదుల ఎందు పండితులను సేవకులనగా ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించక ధనమదాంధులను నీచులను ఆశీర్వదించిన వానికి ఫలముండదు కదా. వేదముల యందు చెప్పిన క్రియలను, శ్రాద్ధములను, శ్రీహరి నామములను అందరూ విడిచిరి. శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకం, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచ్చటను లేవు. ఇది మిక్కిలి విచిత్రముగా ఉండెను. ధర్మవర్ణుడు భూలోకమున ఉన్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశనమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను. అట్టి ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రింద పడి ఏడ్చుచుండిరి. చీకటిగల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకుని నూతిలోన చీకటిగల నూతిలో పడి గడ్డి పరకను పట్టుకుని వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటి ఉండెను. ఇంతకన్నా భయంకర విషయమును చూచెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరకను 3 వంతులు కొరికి వేసెను. అయ్యో! గడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి. సాయిరాం. ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి, మీరీ నూతి యందు ఎట్లు పడిరి? ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమైనా ఉన్నదా? నాకు చెప్పండి, చేతనైన సహాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్సస గోత్రీయులం. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు శ్రాద్ధములు లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశం సంతానము లేక ఉన్నది. మాకు పిండమునిచ్చువారు లేరు. వంశము క్షీణించినది. ఇటు దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు.
ఈ మిగిలిన గడ్డి పరకను చూచితివా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచటను ఇది ఒక్కటే మిగిలినది. మేమును దీనిని పట్టుకుని వ్రేలాడుచున్నాము. మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకమున ఉన్న మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది. అతను వివాహమును చేసుకొనకపోవుటచే సంతానము లేకపోవుట వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినివేస్తున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను కూడా తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయన, భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకు ఎదురుచూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపజేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలస్వరూపం. ఇప్పటికి ఈ గడ్డిలో 3 వంతులు పోయినవి, 1 వంతు మిగిలింది. ఆ మిగిలింది నీవే నాయనా. నీ ఆయువేమో గతించుచున్నది. నీవు ఉపేక్షించినచో మా వలనే నీవును మరణించిన తరువాత ఇట్లే మాతో బాటు ఈ కూపమున పడగలవు. కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువ మందిని పొందవలేను. వారిలో ఒక్కడైనను గయకు పోయి పిండ ప్రదానం చేయవలేను. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్ధము మున్నగునవి కూడా చేయవచ్చును. ఇందువలన మాకు నరక విముక్తియు, పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశం ఉన్నది. మా వంశము వారిలో ఎవడైనా పాపనాశయగు విష్ణు కథను విన్నను, చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రి కూడా తరించును. దయాధర్మ విహీనములకు పుత్రులు ఎక్కువ మంది ఉండి ప్రయోజనమేమిటి? శ్రీహరిని అర్చించని పుత్రులు ఎంతమంది ఉన్న ఏమిటి ప్రయోజనం? పుత్రహీనుడగు వానికి ఉత్తమగతులు కలగవు. కావున సద్గుణశాలియగు పుత్రుని ఇలా పొందవలెను. మా ఈ బాధను, ఈ మాటలను వానికి వివరముగా చెప్పుము. గృహస్థ జీవితమును స్వీకరింపమని చెప్పుము. మంచి సంతానమును పొందుమని చెప్పుము అని పలికిరి. ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇట్లు పలికను. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసుకొనరాదను పనికిమాలిన పట్టుదల కలిగి మేము ఇట్లు బాధపడినట్లు చేసిన వాడను నేనే. పూర్వం సత్రయాగం జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్వావయవము, నాలుక అదుపులో ఉండవు, విష్ణు భక్తి ఉండదు అని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో ఉండుటకై వివాహమును మానివేసి తిని. కలియుగమున పాపభూయిష్ఠులకు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగం 3 పాదములు నడిచినది. 4వ పాదము కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధను ఎరుంగును. మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థం. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణములను నేను తీర్చలేకపోయి తిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థం. వాని ఉనికే భూమికి భారం. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధ కలగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసినటువంటి కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించెను. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది, నాయనా, నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా. సంతానం లేకపోవుటచే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వ్రేలాడుచున్నామో చూస్తున్నావు కదా. విష్ణు కథల యందు అనురక్తి, స్మరణము, సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిల గాని, భారతము గాని ఇంటి యందు ఉన్నచో కలి వారిని బాధింపడు. వైశాఖ వ్రతం, మాఘ స్నాన వ్రతము, కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడిచిపెట్టును. ప్రతి దినము పాపహరము, ముక్తిప్రదము అగు శ్రీహరి కథను విన్నచో
కలిపురుషుడు వారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకుము. నాయన, త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతం వైశాఖ మాసం గడుచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందు ఉన్నాడు. ఈ నెలలోని 30 తిథులను పుణ్యప్రదములే. ప్రతి తిథి యందు చేసిన పుణ్యం అత్యధిక ఫలమునిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది, విముక్తినిచ్చినది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధం చేయవలేను. జలపూర్ణమగు కలశమునిచ్చి పిండ ప్రదానం చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి 1,000,000 రెట్ల ఫలితమునిచ్చును. చైత్రమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధం చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయని వాడు పితృహత్య చేసిన వాడగును. ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షం కురియును. ఆనాడు కలశదానము, అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును, శ్రాద్ధమును, పిండ ప్రదానము చేయుము. వివాహమాడి ఉత్తమ సంతానమునంది, పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారం చేయము అని వారు చెప్పిరి. ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరెను. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము చేసి పితృదేవతలు చెప్పినట్లుగా జలకలశదానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహం చేసుకుని ఉత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య, బహుళ అమావాస్య, శుద్ధ అమావాస్య అని ఉంటాయి అక్కడ. చైత్ర అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే 27వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.